నమస్తే, వెల్కమ్ టు ఒకటి. ఈ రోజు ప్రజావానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి శాసన మండలి రద్దు చేయాలని చెప్పేసి ఒక పేపర్లతో మరొక అన్న మనకు కనిపించడం జరిగింది. ఒకసారి మాట్లాడమన్నా, చెప్పండి ఎందుకు శాసన మండలి రద్దు చేయాలంటున్నారు? నమస్తే అండి. ముందుగా నా పేరు రామచంద్రారెడ్డి. నేను యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట గౌరవపల్లి గ్రామం నుంచి రావడం జరిగింది. ఈరోజు మనం ప్రజావాణిలో ఒక వినతి పత్రం ఇచ్చామండి. దాని అంశం ఏంటంటే తెలంగాణ శాసన మండలిని రద్దు చేయాలని చెప్పేసి చాలామంది కూడా అభిప్రాయాలు గత వారంలో తీసుకున్న అభిప్రాయాల యొక్క సారాంశం. మరి ఎందుకు దీన్ని రద్దు చేయాలని చెప్పేసి నేను అడిగినప్పుడు ఈ శాసన మండలి ద్వారా ఈ 42 మంది ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులకు వారి జీతభత్యాలు అలవెన్స్ల రూపంలో సంవత్సరానికి ఒక 100 కోట్ల బడ్జెట్ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పోతుంది. తర్వాత ఆ ఎన్నికల నిర్వహణకు ఆ సంవత్సరానికి అదొక ఇప్పుడు 2 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి విడతల వారీగా జరుగుతుంటాయి కనుక దానివల్ల కూడా సుమారు ఒక 500 కోట్ల ఆర్థిక భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద. మొత్తంగా చూసుకుంటే ఒక 5 సంవత్సరాలకు గాను 1000 కోట్ల బడ్జెట్ అదనంగా ఈ ఎమ్మెల్సీ వ్యవస్థకు కేటాయించడం జరుగుతుంది. మరి ఈ ఎమ్మెల్సీ వ్యవస్థ వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందా, మరి ప్రజలకు ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఏం ఉపయోగం లేదనేది గత రోజుల నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఉపయోగం లేదు అని మీరు అంటున్నారు. మరి గ్రాడ్యుయేట్స్ గురించి కావచ్చు, టీచర్ సమస్యల పైన కావచ్చు, మరి ఎవరు ప్రశ్నించాలి, వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎట్లా పరిష్కారం అవ్వాలి మరి శాసన మండలి లేకపోతే? ఇప్పుడు ఒకటండి, వీళ్ళు పేరుకు మాత్రమే ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని చెప్పుకుంటున్నారు, లేదా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అని చెప్పుకుంటున్నారు. మరి ఇలా గ్రాడ్యుయేట్ సమస్యలు పరిష్కరించాలన్న పేరుతో నిలబడ్డ ఒక గ్రాడ్యుయేట్, మొన్ననే మన నియోజకవర్గం నుంచి నిలబడ్డ గ్రాడ్యుయేట్ ఇలా గ్రాడ్యుయేట్ సమస్యల మీద ప్రశ్నించకుండా కులాల వారీగా సమాజాన్ని విభజిస్తూ కులశిచ్చులు రేపుతూ సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తుండు, విచ్ఛిన్నం చేస్తుండు. ఎవరు ఇంకెవడు ఒకడు ఉన్నాడుగా, బోడమల్లి అనే వాళ్ళు ఉన్నారుగా, ఆయన చేయాల్సిన పని ఏందండి? ఒక గ్రాడ్యుయేట్ నుంచి ఎమ్మెల్సీ నేను ఓటు వేసిన, నా ఓటు నాకు తిరిగి ఇస్తాడా? మరి ఏమని చెప్పండి. మరి ఇవ్వకుండా చెప్పి ఇలా కులాల వారీగా సమాజాన్ని విభజించి ఒక మంచి స్నేహపూర్వకమైన వాతావరణంతో ఉన్న సమాజాన్ని విడగొట్టడం కాదా ఇది? ఒక ఎక్కడ చేస్తున్నాడు? అంతటా చేస్తుండు, రాష్ట్రం మొత్తం చేస్తుండు. కూడిన్న సమాజాన్ని కుక్కలు చింపిన ఇస్తారా చేస్తుండు. ఇవాళ కులాల వారీగా విభజిస్తాడండి. నేను శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల విధేయతతో ఉంటాను, నమ్మకంతో ఉంటాను, సమగ్రతను కాపాడుతాను, విశ్వాసం కలిగి ఉంటాను. సమగ్రతను ఎలా కాపాడుతున్నావు రాబాయ్? నువ్వు సమాజాన్ని కాపాడే నీ ముఖమేనా ఇది? ఎవడన్నా కులాల వారీగా విభజిస్తూ సమాజాన్ని నువ్వు ఎట్లాగా కాపాడుతున్నట్టు రాబాయ్? నీకేమన్నా మాట్లాడే సోయున్నదిరా, అకలు ఉన్నదిరా బాయ్? అన్నం తిన్నావా, చదువుకుంటున్నావు నువ్వు రోజు? కొంచెమన్నా ఏమన్నా ఉన్నది రాబాయ్? సమాజాన్ని ఎటువైపు నడిపిస్తున్నావురా నువ్వు? ఒక బాధ్యత గల ఎమ్మెల్సీ పదవిలో ఉండి సమాజాన్ని కులాల వాడిగా విభజిస్తావు. ఎవడివిరా నువ్వు కులాల వాడిగా విభజించడానికి? ఇన్ని రోజులు లేవా రాబాయ్? కులాలు ఉంటే కలిసి లేవా? ఏమైంది రాబాయ్? నీకేం నొప్పి అవుతుంది రాబాయ్? ఎందుకు విభజించాల్సి వస్తుంది? అసలు స్వార్థం, రాజకీయ పదవి కోసం పోలరైజ్ చేయాలి, రెచ్చగొట్టాలి, లబ్ధి పొందాలి, వాడు అనుకున్నది సాధించాలి. అక్కడ ఉన్నప్పుడేమో నీ సంకనాక్త, నీది ఇది చేస్తా అది చేస్తా, నీ ఐస్ క్రీమ్ అక్కడ తీరంగానే ఓడెక్కదా కోడమల్లన్న, ఓడెక్కినాక బోడమల్లన్న లెక్క చేస్తున్నావు. నీ శాసనాలు అట్లున్నాయి. ఎమ్మెల్సీ అట్లా కుల చిచ్చులు పెడుతున్నా చెప్పి శాసన మండలి రద్దు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా? ఆయన కోసం కాదు నేను చెప్పేది. శాసన మండలి రద్దు, శాసన మండలి రద్దు. ఎందుకు రద్దు అంటే ఇప్పుడు ఎన్టీ రామారావు గతంలో పీరియడ్లో ఉన్నప్పుడు ఆయన శాసన మండలిని రద్దు చేసిండు. చేసిన తర్వాత మనకు శాసన మండలి వ్యవస్థ అనేది లేదు మన రాష్ట్రంలో. తిరిగి మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో తిరిగి దీన్ని శాసన మండలి వ్యవస్థ మళ్ళీ అమల్లోకి తెచ్చిర్రు. ఎందుకు తెచ్చిర్రా అంటే రాజకీయ పునరావాసం కోసం, రాజకీయ లబ్ధి కోసం కొంతమంది ఎవరైతే ఎమ్మెల్యేగా ఎంపీగా టికెట్లు ఆశించి టికెట్లు దక్కలేదో వారికి ఉపాధి కల్పించాలని చెప్పేసి ధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను రాజశేఖర రెడ్డి తీసుకురావడం జరిగింది. తిరిగి నేను ఏం చెప్తున్నా అంటే ఇవాళ రాష్ట్రము గత పాలకులు అనేక అప్పులు చేసిపోయారు అని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్తుంది. అది కూడా వాస్తవమే. మరి అప్పులు తీర్చే క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు పోవాలంటే ఇలాంటి దుబారా ఖర్చును తగ్గించుకోవాలని చెప్తున్నా. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ వ్యవస్థ ద్వారా ప్రతి సంవత్సరానికి 100 కోట్ల అదనపు బడ్జెట్ అవుతుంది. 5 ఏళ్లలో 500 కోట్లు, ఆ ఎన్నికల నిర్వహణకు ఇంకో 500 కోట్లు, 1000 కోట్లు అదనంగా ఎందుకు? అందుకే మన తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో ఉంది కదా. దుబారా ఖర్చును తగ్గించుకోవాలంటే ఈ ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేయాలి. దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు, ఎవరికి ఒరిగింది లేదు, ఎవరికి ఇల్లు ఎలగబెట్టింది లేదు. ఇప్పుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉంది. ఉపాధ్యాయులు రిటైర్డ్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంతవరకు రాలేదు, ఇవ్వట్లేదు. మరి దాని మీద ఎవరన్నా ఏ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అన్న మాట్లాడుతుండా? ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది, గ్రాడ్యుయేట్ గురించి మాట్లాడుతున్నాడు. గెలిచేదాకా ఓముచ్చట చెప్పిండు, వాని గెలుపు కోసము ఆ రోజు ఏ వర్గాన్ని అయితే విమర్శిస్తుండో ఆ వర్గాల యొక్క ఫంక్షన్ హాల్ యూజ్ చేసుకుండు, ఆ వర్గాల సంకనాక్త అన్నాడు, ఆ వర్గాల ఐస్ క్రీమ్
అన్నాడు అవసరమైతే. ఇవాళ గెలిచిన తర్వాత ఆ వర్గాలు నాకు వద్దు, ఆ వర్గాల ఓట్లొద్దు, ఈ వర్గాలే కావాలి. ఎవనివిరా నువ్వు? వర్గాల వారిగా విభజించే నీకు ఎవనివిరా నువ్వు? ఇన్ని రోజులు కూడిన సమాజాన్ని నువ్వు కులాల వారిగా విభజిస్తావా? ఏ ప్రాతిపదికన విభజిస్తావు? గుర్తించు, కానీ సమాజాన్ని విడగొట్టకు, విషద్వేషాలు నువ్వు నింపకు. ఒక సమాజాన్ని ఉన్నత వైపు నడిపించాలి, కానీ నువ్వు గెలిచిన తర్వాత నువ్వు ఆ వర్గం నాకొద్దు, ఈ వర్గం నీకు వద్దు అంటే అన్ని వర్గాలు వేస్తేనే నువ్వు ఇవాళ ఎమ్మెల్సీ అయినావు. మరి మా వర్గం ఏ వర్గాలు అయితే వద్దంటున్నావు ఆ వర్గాల ఓట్లు ఇచ్చేసేయి. మరి నీకు దమ్ముదం ఉంటే రాజీనామా చేయి. ఆ వర్గం వద్దన్నావు కదా అబ్బాయి, మరి ఆ వర్గం ఇచ్చిన బీఫామ్ మీద పోటీ ఎట్లా చేసినవురా నువ్వు? మరి లేదు నీ అమ్మ నాకు ఆ వర్గం వద్దు, ఆ వర్గం ఓట్లు వద్దు అంటున్నావు, రాజీనామా చేసి నడు ఇక నువ్వేం చేస్తావు చెయ్యి. నువ్వు సమాజంలో నువ్వు ఏడుంటే నేను ఆడికి వస్తాను, నువ్వు ఏడికొస్తే నేను ఆడికి వస్తాను, నువ్వు ఏడ నిలబడితే నేను ఆడ నిలబడతా, నేను చూసుకుందాం. నువ్వు ఎవరికి వెళ్తాడో చూద్దాం, మరి ప్రజా అభిప్రాయం ఎట్లుంటుందో చూసుకుందాం. ఇది ఈ అదనపు భారమే ఎమ్మెల్సీల వల్ల, ఎమ్మెల్సీ వ్యవస్థ వల్ల, శాసన మండలి వ్యవస్థ వల్ల రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగం లేదు. ఇంకొకటి స్థానిక సంస్థ ఎమ్మెల్సీ అని చెప్పేసి అభ్యర్థులను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. వాళ్ళ వల్ల కూడా ఉపయోగం లేదు. ఇప్పుడు గత పాలనలో ఎంతోమంది సర్పంచులకు వారి నిధులు రాక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఆ సంఘటనల మీద ఎవరు మాట్లాడలేదు శాసన మండలిలో. కనుక ఏ రకంగా చూసినా కానీ ఆ మండలి వల్ల ఉపయోగం అయితే మనకు లేదు. కనుక ఆ మండలి ఉన్నా ఒకటే, ఊసినా ఒకటే. ఇప్పుడు ప్రజా సమస్యలు తీర్చండి ఉండేందుకు ఉపయోగం ఎందుకు? అది అదనపు బడ్జెట్, అదనపు భారము రాష్ట్ర ఖజానాకు. కనుక ఆ వ్యవస్థ లేకుండా నడుస్తుంది. ఎన్టీ రామారావు నడిపిండి, ఎన్టీ రామారావు తర్వాత వచ్చిన అనేక మంది ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు పీరియడ్లో కూడా నడిచింది. రాష్ట్రం ఎక్కడికి ఏం పోలేదు, ఏం గొడ్డు పోలేదు. కనుక ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసి కొంత ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను.